అందరికీ నమస్కారం అండి. మా ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ విశ్వాసం వల్లే మేము ఇలాంటి జాతకాలను మీకు అందజేయగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం కూడా మీ జీవితానికి, మీ నిర్ణయాలకు ఉపయోగపడేలా ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశి వారు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన జాతకాలు, మనస్తత్వ విశ్లేషణలు, ఆర్థిక మార్గదర్శకాలు మేము రెగ్యులర్గా మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాము. వీడియోని పూర్తిగా చూడండి. చివర్లో చెప్పే మాటలు మీకు మరింత స్పష్టతని ఇస్తాయి. కన్యా రాశి వారు సహజంగా చాలా జాగ్రత్త గలవారు. వీరు ఏ పని చేసినా ముందుగా ఆలోచిస్తారు, తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా డబ్బు విషయంలో వీరి ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అవసరం లేని ఖర్చులు చేయకూడదు, సంపాదించిన డబ్బు నిల్వ ఉండాలి, భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలి అనే భావన వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో కన్యా రాశి వారి మనసు చాలా చురుగ్గా పనిచేస్తుంది. గతంలో చేసిన ఖర్చులు, తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడులు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి ఆలోచనలో పడేస్తాయి. ఈ కాలంలో కన్యా రాశి వారికి డబ్బు విషయంలో అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే జాగ్రత్త అవసరమైన సందర్భాలు కూడా వస్తాయి. చేతికి డబ్బు వచ్చినా అది నిలబడేలా చూసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది అవసరమయ్యే కదా అని అనుకుంటూ ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడే కన్యా రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఖర్చు అవసరమేనా, ఇది ఇప్పుడే చెయ్యాలా లేక తర్వాత చేస్తే బాగుంటుందా అనే ప్రశ్న తమకు తామే వేసుకోవాలి. కొంతమంది కన్యా రాశి వారు ఈ సమయంలో గతంలో ఇవ్వవలసిన డబ్బు, అప్పు, పెండింగ్ చెల్లింపులు గుర్తుకు వచ్చి మనసు భారంగా మారుతుంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం గురించి ఆలోచనలు ఎక్కువగా అవుతాయి. అయితే ఆ డబ్బు తిరిగి రావడానికి అవకాశాలు కూడా నెమ్మదిగా ఏర్పడతాయి. కానీ ఒక్కసారిగా కాదు, కొంచెం ఆలస్యంగా దశల వారీగా వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి తొందరపడి ఆగ్రహంతో మాట్లాడటం, సంబంధాలు చెడగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ఈ సమయంలో కన్యా రాశి వారికి ముఖ్యంగా డబ్బు విషయంలో ఒక పరీక్ష లాంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత ఓపికగా ప్లాన్ వేసి వ్యవహరిస్తారో అంత మంచి ఫలితం వస్తుంది. అనవసరంగా ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం, త్వరగా లాభం వస్తుందనే ఆశతో రిస్క్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా నివారించాలి. ముఖ్యంగా స్నేహితులు లేదా పరిచయస్తులు చెప్పే సులభంగా డబ్బు వస్తుంది అనే మాటల పట్ల జాగ్రత్త అవసరం. కొంతమంది కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆదాయం విషయంలో ఒక రకమైన స్థిరతత్వం కనిపిస్తుంది. డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవడం లేదనే భావన కలుగుతుంది. దీనికి కారణం పెద్ద ఖర్చులు కాకపోయినా చిన్న చిన్న అవసరాలు ఎక్కువ కావడమే. కుటుంబ అవసరాలు, ఇంటి విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు, ప్రయాణాలు ఇవన్నీ కలిసి డబ్బు కరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఒక స్పష్టమైన లెక్కను పెట్టుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో కన్యా రాశి వారు తమ డబ్బును 2 భాగాలుగా ఆలోచించాలి. ఒకటి తప్పనిసరిగా అవసరమైన ఖర్చులు, రెండవది అవసరం లేని కానీ మనసుకు ఇష్టమైన ఖర్చులు. రెండో రకాన్ని కొంచెం కంట్రోల్ చేస్తే ఆర్థికంగా చాలా రిలీఫ్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆనందం కోసం చేసే ఖర్చులు తర్వాత పశ్చాత్తాపం తీసుకురావచ్చు. డబ్బు విషయంలో ఈ సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీపై మీకే నమ్మకం పెరుగుతుంది. నేను ఇన్ని రోజులు ఎలా బతికాను, నేను ఇంతవరకు ఎలా గట్టెక్కగలిగాను అనే సందేహం మీకు రావచ్చు. ఇక కూడా గట్టెక్కగలను అనే భావన బలపడుతుంది. ఇది మంచిదే, కానీ ఇదే నమ్మకం అతి విశ్వాసంగా మారకూడదు. అతి నమ్మకం వల్ల తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు నష్టం తీసుకురాగలవు. కొంతమంది కన్యా రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆలోచనలు వస్తాయి. అదనపు ఆదాయం ఎలా సంపాదించాలి, ఇంకొక పని చేయవచ్చా, స్కిల్ ఆధారంగా డబ్బు సంపాదించవచ్చా అనే ఆలోచనలు వస్తాయి. ఇవి మంచి ఆలోచనలే, కానీ వెంటనే మొదలు పెట్టడం కన్నా ముందుగా ప్లాన్ వేసుకోవడం, సమాచారం సేకరించడం చాలా ముఖ్యం. తొందరపడితే లాభం కన్నా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కాలంలో కన్యా రాశి వారికి కుటుంబ సభ్యులతో డబ్బు గురించి చర్చలు జరుగుతాయి. ఎవరో ఒకరు సలహా ఇస్తారు, ఎవరో ఒకరు విమర్శలు చేస్తారు. ఈ మాటల వల్ల మనసు కాస్త స్థిరంగా మారవచ్చు, కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చివరి నిర్ణయం మీరే తీసుకోవాలి. ఇతరుల అనుభవాలు,
వినాలి, కానీ మీ పరిస్థితికి సరిపోతుందా లేదా అనేది మీ బుద్ధితో ఆలోచించాలి. డబ్బు విషయంలో ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అవసరం లేని అప్పులు తీసుకోకపోవడం, ఎవరికైనా గ్యారంటీగా నిలబడే ముందు ఆలోచించడం, పత్రాలు, ఒప్పందాలు చదవకుండా సంతకం చేయకపోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ సమయంలో నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా నష్టం చేస్తుంది. మొత్తంగా చూస్తే కన్యా రాశి వారికి ఈ కాలం డబ్బు పరంగా పరీక్షల కాలం కాదు, కానీ జాగ్రత్త కాలం. మీకు సంపాదన ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, కానీ వాటిని ఎలా నిర్వహించుకోవాలనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఓపిక, ప్లానింగ్, స్వీయ నియంత్రణ ఇవే మీకు రక్షణగా నిలుస్తాయి. తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాలతో చేసే ఖర్చులు మాత్రం మీకు ఒత్తిడిని పెంచుతాయి. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎన్నో ఆర్థిక ఒడిదుడుగులను చూసి ఉంటారు. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడ్డారు. అదే అనుభవం ఇప్పుడు మీకు మార్గదర్శకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా, నిశ్శబ్దంగా, తెలివిగా వ్యవహరిస్తే ముందున్న రోజుల్లో ఆర్థికంగా మరింత బలంగా నిలబడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు కన్యా రాశి వారు ఈ కాలంలో డబ్బు విషయంలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎక్కడ జాగ్రత్త అవసరం అనే విషయాలు చూశాం. ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కన్యా రాశి వారు బయటకి చాలా స్ట్రాంగ్గా కనిపించిన లోపల మాత్రం ఆర్థిక ఒత్తిడిని చాలా లోతుగా అనుభవిస్తారు. డబ్బు చేతిలో ఉన్న భవిష్యత్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడతారు. అదే టెన్షన్ కొన్నిసార్లు నిద్రలేమి, మానసిక అలసట, చిరాకు రూపంలో బయటకు వస్తుంది. ఈ సమయంలో మీకు ముఖ్యంగా కావాల్సింది మనసుకు స్థిరతత్వం. డబ్బు సమస్యలు అన్నీ ఒక్క రోజులోనే పరిష్కారం కావు, కానీ మీరు సరైన దిశలో ఆలోచించడం మొదలు పెట్టారు అంటే అదే పెద్ద విజయం. కన్యా రాశి వారికి ఈ కాలంలో శ్రమ వృధా కాదు. మీరు చేసే ప్రయత్నాలు వెంటనే ఫలితం ఇవ్వకపోయినా నెమ్మదిగా మీకు బలమైన పునాది వేస్తాయి. ఇప్పుడు నరఘోష గురించి మాట్లాడితే కొంతమంది కన్యా రాశి వారికి ఈ సమయంలో తెలియని అడ్డంకులు ఎదురవుతుంటాయి. పని చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం, అయినా ఎందుకు ఫలితం ఆలస్యం అవుతుంది అనే భావన కలుగుతుంది. ఇదే నరఘోష ప్రభావం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డబ్బు రావాల్సిన చోట ఆలస్యం, చెల్లింపులు ఆగిపోవడం, అనవసరమైన ఖర్చులు రావడం ఇవన్నీ నరఘోష సంకేతాలుగా కనిపిస్తాయి. దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఇది శాశ్వతం కాదు. ఈ నరఘోష ప్రభావం తగ్గాలంటే ముందుగా మీరు మనసులో నెగిటివిటీని తగ్గించాలి. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న కన్నా ఇందులో నేను ఏం నేర్చుకోవాలి అనే ఆలోచనలకు మారాలి. కన్యా రాశి వారికి విశ్లేషణ శక్తి ఎక్కువ కాబట్టి ఈ పరిస్థితిని కూడా ఒక పాఠంగా తీసుకుంటే మీలో అంతర్గత బలం పెరుగుతుంది. ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా భూమిని తాకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పటి వరకు నాకు ఉన్నదంతా దేవుడిచ్చిన వరం అని ఒక్కసారి మనసులో అనుకోవడం కూడా మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఆ తర్వాత వీలైతే పచ్చని మొక్కలకు నీరు పొయ్యడం చాలా మంచిది. ఇది కన్యా రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలమైన పరిహారం. డబ్బు సమస్యలు తగ్గాలంటే ప్రతి వారం ఒక్కసారి అయినా అవసరం ఉన్న వ్యక్తికి చిన్న సహాయం చేయాలి. అది డబ్బు రూపంలోనే కావాల్సిన అవసరం లేదు. అన్నం పెట్టడం, ఔషధం కొనివ్వడం, ఆకలితో ఉన్నవారికి తిండి ఇవ్వడం కూడా చాలా మంచిది. ఈ విధంగా చేసే దానధర్మం నరఘోష ప్రభావాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. మరో ముఖ్యమైన పరిహారం ఏమిటంటే శుక్రవారం లేదా బుధవారం రోజున మీకు వీలైనంత వరకు శుభ్రతపై దృష్టి పెట్టాలి. ఇంటిని శుభ్రం చేయడం, పాత పనికిరాని వస్తువులు తొలగించడం, ముఖ్యంగా డబ్బు పెట్టే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. కన్యా రాశి వారికి శుభ్రత అంటే కేవలం బయట కాదు, లోపల కూడా. ఇంట్లో గందరగోళం ఉంటే ఆర్థికంగా కూడా గందరగోళమే పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉండాలంటే రోజుకు 5 నిమిషాలు అయినా నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ధ్యానం అని పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కళ్ళు మూసుకొని లోతుగా శ్వాస తీసుకొని వదలడం చాలు. ఇది మీ ఆలోచనలకు కంట్రోల్ ఇస్తుంది. డబ్బు గురించి వచ్చే భయం, టెన్షన్ నెమ్మదిగా తగ్గుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. కన్యా రాశి వారు జీవితంలో ఎన్నోసార్లు పడిపోతారు, కానీ ప్రతిసారి మరింత తెలివిగా లేచే శక్తి వీరిలో ఉంటుంది. ఈ కాలంలో మీకు వచ్చిన ఆర్థిక ఒత్తిడి కూడా మీకు మరింత బలంగా తయారు చేయడానికే వచ్చిందే తప్ప
మీకు కూల్చడానికి కాదు. మీరు ఓపిక పట్టి జాగ్రత్త అడుగులు వేస్తే ఈ పరిస్థితి తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది. కన్యా రాశి వారు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు, జాతకాలు, మనస్తత్వ విశ్లేషణలు, పరిహారాలు మేము నిరంతరం మీకోసం తీసుకొస్తూనే ఉంటాము. కన్యా రాశి వారికి ఈ కాలం ఓపికను పరీక్షించిన చివరికి మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా మరింత పరిపక్వతకు తీసుకువెళ్ళే కాలం అవుతుంది. మీ మీద నమ్మకం ఉంచండి. కాలం మారుతుంది. పరిస్థితులు మారుతాయి. మీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది.